ఈ సంక్షేమ పథకాల గురించి మనం చూసినట్లయితే పింఛన్లు అనేవి గత 2 రోజుల నుంచి టైం టు టైం రావట్లేదు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకండి? పింఛన్లు కంటిన్యూ చేయమని అంటే ఈ రోజు ప్రజలకు ఇబ్బంది ఉండదు. 60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వృద్ధులు మరణించినారు. ఒక ఆయమ్మ, అది ఎవరు పాపం అండి? 4 సంవత్సరాల కానించి కాపాడుతూ ఉంది. 4 సంవత్సరాల కానించి వాలంటరీ కాపాడుతూ ఉన్నారు, జరుగుతూ ఉన్నది, బాగుంది. ఇది కావలసుకొని నిమ్మగడ్డ శాతం నుంచి అప్లై చేయించి నిలిపినారు కాబట్టి 100% 99% తప్పు పింఛన్లు నిలిపింది. అయితే ఈసారి మొత్తానికి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది? సార్ తప్పు సార్, మాది కూడా నేను తప్పుగా నేను మాట్లాడుకోను. 35-40 వస్తుంది సార్. 135 to 40 వస్తుంది సార్. ఎందువల్ల అంటే గతంతో పోలిస్తే ఈసారి తగ్గడానికి గల కారణాలు ఏంటి? తగ్గడానికి కొద్దిగా మాది కూడా ఏదైనా ఉండొచ్చు, 1 ఏడన్నా ఉండొచ్చు. పొద్దువేళ కూడా తగ్గుతుంది. ఎంత పొద్దు 5 మంది వస్తున్నారు. సీఎం మాత్రం జగన్ అన్న అంటే ఎందుకు అంత అభిమానం? మాకు మంచి చెడ్డ చూస్తున్నాడు, మాకు అన్ని కావాలి, అన్ని ఇస్తున్నాడు కాబట్టి జగన్ అన్న ఎత్తుకుని. సంక్షేమ పథకాలన్నీ వచ్చాయా మీకు? అన్ని వచ్చాయా? ఏమి వచ్చాయి? 18,000 వచ్చింది, మా ఆయన పెన్షన్ వచ్చింది, వచ్చింది, అన్ని వచ్చింది, ప్రతి ఒక్కటి వచ్చాయి. సరేలే, మొత్తానికి ఈసారి అయితే జగన్ అన్న గెలుస్తాడా? అయితే మీరు గత ప్రభుత్వం చంద్రన్న పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ అన్న పరిపాలన చూశారు, ఎవరిది బాగుంది? జగన్ అంటే అంతే అభిమానం. మా నాన్నకి పెన్షన్ వస్తున్నది, మా అమ్మకి 18,000 వస్తున్నది, నా పిల్లకాయలు అమ్మబడి వస్తున్నది, నాకు మత్స్యకార భరోసా వస్తున్నది, ఇల్లు ఇచ్చినారు, స్థలం ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. మాకు ఎంతగా ఎప్పుడు చూడలేదు ఈ మరి ప్రభుత్వం, చూడలేదు, ఇండియాలో చూడలేదు ఈ ప్రభుత్వం. ఇండియాలో ఎక్కడ లేదా? ఎక్కడ లేదు. పెన్షన్ ఈ 3,000 పెన్షన్ ఇండియాలో ఏడలేదు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉన్నది, అది జగన్ వచ్చిన మాత్రం ఉన్నది. గత ప్రభుత్వం ఏ విధంగా అనిపించింది చంద్రబాబు నాయుడు? మా ఊర్లో 500 కుటుంబాలు ఉన్నది, ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు 70 ఇల్లు ఇచ్చినాడు మా ఊరికి మాత్రం, తడగుప్పు మాత్రం. దానికి తడగుప్పు మాత్రం రుణపడి ఉన్నాము. జగన్ చేశారు 170కి 175 సీట్లు కానీ ఖచ్చితంగా గెలవాలా. అభివృద్ధి అనేది బాగా జరిగింది మీ ఊర్లో? బాగా జరిగింది. రోడ్లు వేసినారు, అన్ని వేసినారు, అన్ని బాగా జరిగింది.